మన కాపు ఉద్యమ నేత దాసరి రాము గారు జనసేన పార్టీ గురించి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతున్న ఏ మాటలు అయితే ఉన్నాయో వాటిని పూర్తిగా ఖండిస్తుంది భారతీయ కాపు సేన. అసలు ఈ భారతీయ కాపు సేన అనేది కూడా మనం స్థాపించింది ఈ కాపు సంఘాల ముసుగులో వైసీపీ పార్టీకి సపోర్ట్ ఇస్తూ పవన్ కళ్యాణ్ గారిని ఎలక్షన్ టైంలో కూడా మీరు గమనించండి, ముద్రగడ పద్మనాభం నిన్ను ఓడించకపోతే నా పేరు ముద్రగడ పద్మనాభరెడ్డిగా మార్చుకుంటా ఆ రోజు మాట్లాడటం. అదేవిధంగా హరిరామ జోగే గారు ఆయన కూడా పవన్ కళ్యాణ్ గారు ఎన్ని సీట్లు తీసుకోవాలో ఆయన చెప్పటం. ఈ విధంగా పవన్ కళ్యాణ్ గారిని డిస్టర్బ్ చేస్తుంటే మేము ఆ రోజు జనసేన పార్టీలో ఉండి మేము జనసైనికుడిగా దాన్ని ఖండించాం. ఆ రోజు వీడియో రిలీజ్ చేశాను నేను. పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా పార్టీని స్థాపించారు, ఆయన ఏ విధంగా కష్టపడ్డారు అనే దాని మీద నేను మాట్లాడటం జరిగింది. అయితే ఇప్పుడు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ 21కి 21 గెలిచి 2కు 2 పార్లమెంటు సీట్లు గెలిచిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ ఈ వైసీపీలో ఉన్న కాపు నేతలందరినీ ముందుకు తీసుకొచ్చి జనసేన పార్టీని కాపు పార్టీగా చిత్రీకరించడం కోసం ఒక ప్రయత్నం జరుగుతుంది. దీన్ని పూర్తిగా ఖండిస్తుంది భారతీయ కాపు సేన. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని స్థాపించింది కాపుల కోసం కాదు, అదొక పార్టీ. జనసేన పార్టీ ఒక పార్టీ. ఆయన సిద్ధాంతాల్లో కూడా ఫస్ట్ది కులాలు కలిపే సిద్ధాంతం, ఆయన సిద్ధాంతం అది. ఈ దాసరి రాము గారిని నేను కొన్ని ప్రశ్నలు వేస్తున్నప్పుడు, వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఈ కాపు కార్పొరేషన్ లోన్లు కానీ, కాపు విదేశీ విద్య కానీ, మరి కాపులకు సంబంధించి ఏది కాపు కళ్యాణ మండపాలు, కాపు కమ్యూనిటీ హాల్స్ గురించి ఆయన ఎందుకు మాట్లాడాల? అదేవిధంగా ఎన్టీఆర్ జిల్లా ఇప్పుడు అధ్యక్షుడు ఎవరు? సామినేని ఉదయభాను గారు. అప్పట్లో జగన్మోహన్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీలోంచి జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చి వైసీపీ పార్టీ పెట్టిన తర్వాత సామినేని ఉదయభాను గారు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. అప్పుడు ఎవరు కూడా ఎన్టీఆర్ మన కృష్ణా జిల్లా ఉమ్మడి జిల్లా అప్పుడు ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డిని నమ్మి జిల్లాలో ఎవరు జాయిన్ అవ్వకపోతే అన్న నువ్వు రా అన్న, నువ్వు వస్తేనే నా పార్టీ నిలబడొద్దా అని ఆ రోజు ఉదయభాను గారిని ప్రాధేయపడి వస్తే ఉదయభాను గారు ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో కిరణ్ కుమార్ రెడ్డికి ఉదయభాను గారికి ఉన్న సంబంధం ప్రతి ఒక్కరు తెలుసు. ఎందుకంటే ఆయన చీఫ్ విప్గా ఉన్నప్పుడు ఈయన విప్గా ఉండేవాళ్ళు ఉదయభాను గారు. ఆయన చెప్పాడు, ఆయన నువ్వు వెళ్ళక అన్నా నీకు ఎమ్మెల్సీ ఇస్తానన్నా కూడా ఆయన రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్న అభిమానంతో జగన్మోహన్ రెడ్డికి మద్దతు ఇస్తూ కాంగ్రెస్ పార్టీ రిజైన్ చేసి వైసీపీ పార్టీలోకి వచ్చారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలు మీ అందరూ తెలుసు. ఆయన వచ్చిన తర్వాతే మల్లాది విష్ణు, ఆయన వచ్చిన తర్వాత జోగి రమేష్, ఆయన వచ్చిన తర్వాతే పేర్ని నాని అందరూ వచ్చింది. ఇది ఉదయభాను గారికి ఎమ్మెల్సీ అవకాశాలు లేదా పార్టీ మన ముఖ్యమంత్రితో సన్నిహిత సంబంధాలు ఉన్న వదులుకొని ఇచ్చిన మాట ప్రకారం నిలబడ్డ ఉదయభాను గారికి ఈ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఫస్ట్ విడతలోనే మంత్రి ఇవ్వాల. అప్పుడు ఏమైంది దాసరి రాము గారు మీ ప్రశ్న? అదేవిధంగా రెండో విడతలో కూడా ఆయనకు మంత్రి పదవి ఇవ్వాల. మరి ఎందుకు మాట్లాడలేకపోయారు మీరు దాసరి రాము గారు? అంటే మీకు అనుకూలంగా ఉంటే ఒక రకంగా, అనుకూలంగా లేకపోతే ఇంకో రకంగా ఉంటారు మీరు. అసలు సామినేని ఉదయభాను గారు అంటే ఏంటో తెలుసా మీకు? జగ్గైపేట నియోజకవర్గంలో కాపు సామాజిక వర్గం ఓట్లు ఉంది 18,000 నుంచి 20,000 లోపే. కానీ 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సత్తా ఉన్న నాయకుడు ఉదయభాను గారు. మరి అలాంటి నాయకుడికి గనక మినిస్టర్ ఇస్తే జిల్లా ఏ విధంగా ఉంటుంది, కాపు సామాజిక వర్గంలో ఏ విధంగా ఉంటుంది అనేది జగన్మోహన్ రెడ్డి ముందే అంచనా వేసి అలాంటి ఉదయభాను గారికి పదవి రాకుండా అడ్డుకుంది ఈ జగన్మోహన్ రెడ్డి. అప్పుడు మరి మీరు మాట్లాడాలి కదా, దాసరి రాము గారు మా సామాజిక వర్గంలో సామినేని ఉదయభాను మీకు అన్యాయం చేస్తున్నారు అని చెప్పి ఎందుకు మాట్లాడలేకపోయారు? అంటే అప్పుడు మీరు అనుకూలం కాబట్టి జగన్మోహన్ రెడ్డికి. ఇప్పుడేంటి, పవన్ కళ్యాణ్ గారిని బదనాం చేయాలి, కాపు సామాజిక వర్గం ఆయనకు సపోర్ట్గా లేదు అని చెప్పి మీరు ఒక చిత్రీకరణ బిగించేసి
ఇప్పుడు బయటకు వచ్చి మీరు పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నిస్తున్నారు. నిధులు ఇవ్వట్లేదు కాపు దీనికి అని. అసలు మీ జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే మీరంతా రెడ్డి పాలేగాళ్ళు మాకు తెలిసేది. నువ్వు కానీ అంబటి రాంబాబు కానీ పేర్ని నాని కానీ మీరంతా రెడ్డి పాలేగాళ్ళు. మీరు ఆయన క్వశ్చన్ చేయరు. కాపులకి నేను రిజర్వేషన్ ఇవ్వనన్నప్పుడు నోరు మూసుకు కూర్చున్నారు ఆ రోజు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ రాగానే మీరు రిజర్వేషన్ ఎందుకు ఎవరు అని చెప్పి అంటారు. మేమేం చేసాం? భారతీయ కాపు సేన పెట్టి ఒక వినతిపత్ర రూపంలో ప్రతి ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి సార్ మా సమస్య ఇది, మీ తీసుకెళ్ళి ముఖ్యమంత్రి గారి నోటీసులో పెట్టండి అని చెబుతున్నాం. అంతేగాని కూటమి వదనం చేయట్లా. అంటే అడుక్కోవట్లా, ఇది అడుక్కున్నట్టు కాదు. వినతిపత్రం ఏమిటాడు అడుక్కోవటమా? అర్జీ ఇవ్వటం అంటారు దాన్ని. దాసరాములు గారు ఇప్పుడు కానీ మీ పద్ధతి మార్చుకోండి. అసలు జనసేన పార్టీ స్థాపించినప్పుడు మీరు ఎక్కడున్నారు? ఈ కాపు నాయకులందరూ ఎక్కడున్నారు? ఈ కాపులందరినీ పిలిచి ఏమన్నా పవన్ కళ్యాణ్ గారు పెట్టారా? జనసేన పార్టీని పెట్టారా? బుద్ధి లేని మాటలు, పెద్దరకం లేని ఇది మీరు రెడ్డి పాలేగాళ్ళలాగా బతకాలనుకుంటే బతకండి. అంతేగా దీనికి కాపు సంఘాలను అడ్డం పెట్టి లేదా కాపులను అడ్డం పెట్టి బతకాలనుకుంటే మాత్రం భారతీయ కాపు సేన చూస్తూ కూర్చోదు. దాసరామ్ గారు గుర్తుపెట్టుకోండి.